డాగ్స్ కి డీవార్మింగ్ ఎందుకు ఇంపార్టెంట్? హలో పెట్ లవర్స్, డాగ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకటి. వాటి హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవాళ వీడియోలో డాగ్ హెల్త్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన డీవార్మింగ్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు టెయిల్ వాగింగ్ టిప్స్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వస్తే, డాగ్ ఇంటెస్టైన్లో పారాసైట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి మన డాగ్ హెల్త్ని పాడు చేసి వాటికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని కాజ్ చేస్తాయి. అవేంటంటే డయేరియా, వామిటింగ్, వెయిట్ లాస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ వీక్నెస్. సో మీరు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఈ వర్స్ట్ కండిషన్స్లో ఈ వార్మ్స్ అనేవి హ్యూమన్స్కి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ చిల్డ్రన్కి. సో రెగ్యులర్ డివార్మింగ్ అనేది క్రూషియల్, మీకు అలాగే మీ డాగ్స్కి కూడా. పప్పీస్ నుండి అడల్ట్ డాగ్ అండ్ ప్రెగ్నెంట్ డాగ్, ప్రతి వయసు డాగ్కి డీవార్మింగ్ అనేది మ్యాండేటరీ. మీ వెట్, మీ డాగ్ ఏజ్ అండ్ లైఫ్ స్టైల్ బేస్ చేసుకోండి మీకు మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. చాలా డీవార్మింగ్ మెడికేషన్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, లైక్ టాబ్లెట్స్, చేబుల్ ట్రీట్స్ అండ్ స్పాట్ ఆన్ అప్లికేషన్స్. ఇంకా మీరు ఫాలో అవ్వాల్సిన అడిషనల్ టిప్స్ ఏంటంటే, రెగ్యులర్గా మీ డాగ్ లివింగ్ ఏరియా అండ్ బెడ్ని క్లీన్ చేస్తూ ఉండాలి. మీ డాగ్ వేస్ట్ని ఇమీడియట్గా పిక్ చేసి అండ్ వెంటనే మీ హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవాలి. మీ డాగ్స్ని ఫ్లీస్, స్టిక్స్ అండ్ అదర్ పారాసైట్స్ నుంచి దూరంగా ఉంచాలి. పప్పీస్కి అయితే ఎవ్రీ 15 డేస్కి వన్స్ డీవార్మింగ్ అనేది 3 months వరకు చేయించాలి. అదే అడల్ట్స్కి అయితే 3 monthsకి వన్స్ డీవార్మింగ్ అనేది కంపల్సరీగా చేయించాలి. వెంటనే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన పెట్ ఓనర్స్ అందరికీ షేర్ చేసేసేయండి. లెటర్ పెట్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ. మిస్ అవ్వకుండా డీవార్మింగ్ చేయడం వల్ల మీ డాగ్స్ హెల్దీ అండ్ హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి పెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన టెయిల్ వాగింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.